హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ సెట్ 2024కి సంబంధించి సో బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో బీ ఫార్మసీ అండ్ ఫార్మాటిక్ కౌన్సిలింగ్ సంబంధించి సో చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట. అన్న అయితే సో ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో కూడా అయితే సీట్ అయితే రాలేదన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ ఇంకో థర్డ్ కౌన్సిలింగ్ ఏమన్నా ఉంటుందా, ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. ఇకపోతే అటు చూసుకున్నట్లయితే సో ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో థర్డ్ కౌన్సిలింగ్లో కూడా మంచి కాలేజ్ అయితే రాలేదన్న. ఇప్పటికీ చాలా అంటే చాలా ప్రెషర్ ఉంది కాలేజెస్లో. సో ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా ఉండదా, ఒక చిన్న అప్డేట్ అయితే ఏంటి అని అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో గైస్ వీడియో ఎండ్ వరకు చూసాకైతే ట్రై చేయండి. సో నాది ఒక్కటే రిక్వెస్ట్, అట్లీస్ట్ సో ఈ వీడియో మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఒక్క లైక్ చేస్తే సో ఎంతమంది మనకు సో సపోర్ట్ చేస్తున్నారన్న దానిపైన అయితే ఒక క్లారిటీ ఉంటుంది. అందుకు మాత్రమే అడుగుతున్నా. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం అది మీ ఇష్టం, ముందుగానే చెప్తున్నా. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్టయితే గైస్ సో ఫోర్త్ ఫేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అయితే అడుగుతున్నారు. సో మనకు ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ డిసెంబర్ సెకండ్ వీక్లోనే నేనైతే చెప్పాను. సో ఎప్పుడైతే మనకు ఈ బైపీసీకి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుందో, అంటే ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుందో తర్వాతే సో ఇది డైరెక్ట్గా మనకు ఫోర్త్ కౌన్సిలింగ్కి అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ ఉందని అయితే చెప్పా కదా. సో దానికి సంబంధించి మనకు సో ఈ మంత్ ఎండింగ్ లోపలే అంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దానికోసం అయితే వెయిట్ చేద్దాం ఖచ్చితంగా చెప్తున్నా. ఇకపోతే బైపీసీ స్టూడెంట్స్ విషయానికి వస్తే సో సెకండ్ ఫేజ్ అంటే మనకు ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్కి అయితే సీట్స్ అయితే రాలేదు. ఇవాళ మనకు సో ఎన్ని సీట్లు మిగిలాయి, ఇంకా సో స్పెషల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించాలా వద్దా, ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపైన అయితే సో క్లారిటీ అయితే ఇస్తారు గైస్, ఖచ్చితంగా చెప్తున్నా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా, ఉంటుందో లేదో అన్న దానిపైన అయితే.